మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారి ప్రార్థనలు మాతో పాటు ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములయ్యా. ఇదిగో తండ్రి, ప్రపంచం మొత్తము తండ్రి నేటి దినముందయ్యా నీవు పునరుత్థానుడు అయి తండ్రి సావును చంపి తిరిగి లేచి ఉన్నావని దేవా పండుగ జరుపుకుంటూ ఉండగా తండ్రి ప్రభా చిన్న మందగా కూడి మేము కూడా ఈ కార్యక్రమంలో తండ్రి ఏకీభవించి ఉండగా తండ్రి మా మధ్యకు మీరు రండి తండ్రి. ప్రభు నిన్ను పాటల ద్వారా ఇప్పటి వరకు మహింపరిచి ఉన్నాము, ఆరాధన ద్వారా ఘనపరిచి ఉన్నాము. కొద్ది నిమిషంలో తండ్రి మా జీవితంలో అవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడండి తండ్రి. నీవు పునరుత్థానుడు అయిన తరువాత మా జీవితంలో తండ్రి జరిగినటువంటి ఏమి జరగ కృప చూపండి తండ్రి. లేచి నిలబడుచున్నా నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలకు అవసరమైనటువంటి మాటలు, ఉపయోగకరమైనటువంటి మాటలు తండ్రి, ఉపయోగపడే మాటలు మీరు మాట్లాడండి తండ్రి. నన్ను మరుగుపరచండి. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు, నా మాటల వల్ల ఉపయోగం ఉండదు. ఏసయ్యా మీరు మాట్లాడితే ప్రభా సమస్తమును సరిచేయగలరు ప్రభా. మీ మాటల ద్వారా సమస్తము కలిగింది కనుక తండ్రి మీరే వచ్చి మాట్లాడమని, వినగల హృదయం గ్రహించి మనసు ప్రతి బిడ్డకి అనుగ్రహించి తండ్రి ప్రతి వారిని ఆత్మచేత స్థిరపరచమని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రకటించుండగా అయ్యా తండ్రి ఇంటర్నెట్ వల్ల కానీ ప్రభా ఎటువంటి అంతరాయము ఆటంకము కలగకుండా మీరే జరిగించి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి తిరువుధ్యాన దినాలు అయిపోయినాయి. ఈ రోజున ఈస్టర్ పండగ. ఈస్టర్ పండగ అనే దానికంటే పునరుత్థానపు పండుగ. ఈస్టర్ అంటే ఎందుకు ఈస్టర్ పండగ అంటే దానికంటే పునరుత్థానపు పండగ అంటానంటే, ఈస్టర్ అనే పదము మన పదము కాదు. పునరుత్థానం అనేది తెలుగు ఒరిజినల్ అయినటువంటి తెలుగు పదం. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు సావును చంపి తిరిగి జయశీలుడై లేచి, ఇదిగో సావా ఇక నీ మీద మా మీద నీకు ఇక అధికారము లేదు, నిన్ను ఆల్రెడీ ఏం చేశాము, చంపేశాం అని యేసయ్య ఆయన పక్షముగా మన పక్షముగా జయించినటువంటి జయము గనక ఆ జయాన్ని పునస్కరించుకుని జయశీలుడైన యేసయ్యను తలంచుకొనుచు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వరకు ఆయన్ని పాటల ద్వారా మహింపరిచాం, ఆరాధన ద్వారా ఘనపరిచాం. మరి పునరుత్థాన పండగ జరుపుకుంటే మనకేంటి ఉపయోగం, ఏం జరుగుతుంది అనే విషయాన్ని కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, ఈరోజు మన ధ్యానాంశము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత సావుని చంపివేసి, సావు అంటే అందరికీ భయం, ఆ సావుకి యేసయ్య అంటే ఏమా సావు అంటే బండకన్నాడు ఉంటాడు ఎవడు ఈ లోకంలో లేడు. సావు అంటే అందరికీ భయము, ఆ సావుకి యేసయ్య అంటే భయం. ఆ సావును చంపినటువంటి యేసయ్య మన అందరి పక్షముగా చంపి ఉన్నాడు కనుక ఆ విజయము ఆయన ఒక్కరిదే కాదు, మన అందరి పక్షముగా వచ్చిన విజయము కనుక ఈ పునరుత్థాన పండుగలో మన జీవితంలో వచ్చినటువంటి విజయం ఏమిటి, ఏమి విజయాన్ని మనం పొందుకుంటున్నామనే విషయాన్ని కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం ధ్యానం చేసుకున్నాం ఈ రోజున. అప్పుడు వారు సమాధిలో తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుని చూసి మీరు మిగుల కలవరపడిరి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి ఇంటిలో ఫలింపజేయును గాక. అందరూ ఆమేన్ అనట్లా.
ఈ మాటలు ఏం చేయాలి? మన హృదయంలో, మన వినికిడిలో, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఇది మనకేం చేయాలి? ఫలించాలి. ఈ మాటలు మనకు ఆధారమై ఉండాలి. ఈ మాటలు మనల్ని నడిపించాలి. ఈ మాటలే మనకు ఆధారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశము, చదువుకున్నటువంటి మాటలు ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శుక్రవార దినమందు చనిపోయారు. శుక్రవారం 6 గంటలకు ముందు, అంటే 6 గంటలు వస్తే వాళ్ళకి ఏమొస్తుందంటే ఒక రోజు వస్తుంది. మనకు రోజు రావాలంటే ఏం చేయాలి? రాత్రి 12 అవ్వాలి. సోమవారం దృష్టిలో, సోమవారం లెక్కలో మనం రావాలంటే ఎప్పుడు ఉండాలండి? ఈ రోజు రాత్రి 12 గంటలు అయితే మనం అప్పుడు సోమవారం కింద లెక్కలో తీసుకుంటాం. కానీ యూదులు అలా కాదు. ఈరోజు సాయంత్రం 6 అయితే సోమవారం దినంలో లెక్క వచ్చేసుకోవాలి. సాయంత్రం 6 అయిపోతే సోమవారం దినం లెక్కలోకి వచ్చేస్తుంది. సోమవారం దినంలో లెక్కలోకి వస్తుంది. చూడండి, శుక్రవారం నాడు 9 గంటల నుంచి 9 గంటలకల్లా ఆయన్ని సిలువేసేశారు. 9 గంటలకల్లా ఆయనను సిలువేసేశారు. 9 గంటల నుంచి సుమారు 3 గంటలు, అంటే 6 గంటల సేపు ఆయన సిలువుపై ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈ 6 గంటల తరువాత, ఈ సిలువుపై ఉన్నటువంటి 6 గంటల తరువాత చనిపోయాడు. ఆయన చనిపోగానే ఏమైంది? ఉన్నట్లుగా ఉండి సూర్యుడు అదృశ్యుడయ్యాడు, చీకటి కమ్మింది, భూకంపం కలిగింది. చనిపోయినటువంటి ప్రవక్తలు అనేకులు సమాధులు లేవబడి అనేకులు కనబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. అనేకులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో అరిమతయ యోసేపు, నికోదేము అనే ఇద్దరు, అరిమతయ యోసేపు, నికోదేము అనే ఇద్దరు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహమును తనకిమ్మని మేము సమాధి చేస్తామని అడిగినప్పుడు, అరిమతయ యోసేపు, నికోదేము అడిగిన మాటలకు పిలాతు ఆశ్చర్యపడి, ఈ మనిషి ఎంత త్వరగా చనిపోయాడా అని చెప్పి ఆయన దేహమును వారికి ఇచ్చారు. ఆ దేహమును ఇచ్చిన తరువాత ఆ దేహమును అరిమతయ యోసేపు యొక్క ధనవంతుడు ఆ యొక్క పట్టణంలో ప్రవేశించే సెయింట్ హెన్రిక్ సభలో, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నటువంటి ఆ సభలో ఒక సభ్యుడై ఒక నెంబర్ అయినటువంటి వ్యక్తి, ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడు, తన కొరకు తన చనిపోయిన తరువాత తనను ఉంచుటకు ఒక సమాధిని పెద్ద రాతిని తొలిపించుకున్నాడు. మనకైతే భూమిలో పెట్టేసేస్తాం. 13వ రోజు, 11వ రోజు, 15వ రోజు జ్ఞాపకార్థ కూడిక చేస్తాం. అంతా కొంచెం పరిస్థితి బాగుండే, స్థితి బాగుంటే ఒక సమాధికి పెడతాం. కానీ యూదులకు సమాధి అలా ఉండవు. ఒక రాతిని పెద్దగా ఉంటుంది కదా, కమలాపురం మనకు ఉంది కదా, గట్టులాగా రాయి ఉంది కదా, ఆ రాతిని తొలిపిస్తారు. తొలిపించడం మాత్రమే కాకుండా ఆ రాతిలో నుండి ఇంకొక భాగాన్ని వాళ్ళు అడ్డుగా పెట్టుకుంటారు. ఎందుకని అంటే, మనకి చాలా మందికి మనిషికి ఒక సమాధి ఉంటుంది. కానీ ఇశ్రాయేలు యొక్క యూదులకు ఎలా ఉంటుంది అంటే, ఒక కుటుంబానికి లేదా ఒక వంశానికి ఒక సమాధి ఉంటుంది. ఆ సమాధిలో ఏం చేస్తారంటే, ఈ పెట్టి తీసుకెళ్ళి పెట్టేస్తారు. వాసన స్మెల్ రాకుండా సుగంధ ద్రవ్యాలు పోస్తారు. సుగంధ ద్రవ్యాలు బాగా రాసేసి దాంట్లో పెట్టేస్తారు. కొంతకాలం మరి ఒక వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఆ పెట్టి అలాగే ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఈ చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క ఎముకలు మొత్తం తీసుకొని ఒక కట్ట కట్టి ఒక పెట్టిలో పెడతారు. ఏరియా ఒక పెట్టిలో ఎముకలు అన్నీ కలిసి ఎంత అయిపోతాయి? చనిపోయిన తర్వాత చివరికి ఇంత ఉన్నటువంటి మనిషి అయినా చిన్నవాళ్ళగా అయిపోతాడు. కొద్దిగా ఎముకలు ఏమంటాయి కదా, ఆ ఎముకలు మొత్తాన్ని ఒక కట్ట కట్టి ఆ కట్టను ఒక బాక్స్లో పెట్టి, ఇదిగో ఆ ఎముకల మీద ఒక పేరు రాస్తారు. ఈ పేరు కలిగినటువంటి వ్యక్తి ఎముకలు రాస్తారు. అలాగే అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తి తాను తొలిపించుకున్నాడు ఒక సమాధిని తొలిపించుకొని తన కొరకు ఉంచుకున్నాడు. అయితే అరిమతయ యోసేపు గురించి స్టోరీ పెద్దగా లేదు. కానీ నికోదేము అనే వ్యక్తి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనపడతాడు. మనం అక్కడికి వచ్చి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినట్లు, ఆ ప్రశ్నలకు ఆయన సంతృప్తి పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళిరువురు కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత తన దేహం తానికి ఇస్తే మేము వెళ్ళి సమాధి చేస్తామని చెప్పి కొంచెం ఊళ్ళో పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి వ్యక్తులు గనక, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చే ధనం కానీ, నీకు ఇచ్చే పేరు కానీ, నీకు ఇచ్చే ఘనత కానీ లోకం కోసం ఖర్చు చేస్తావు, నీ ఇచ్చల కోసం ఖర్చు చేస్తావు. దేవుడు ఎప్పుడు ఆయనకు ఉపయోగపడే రీతిలో ఉండాలని కోరుకుంటాడు.
లోకంలో ఉన్నటువంటి పేరు కొరకు, లోకంలో గనుడు నేర్చుకుంటారు కాబట్టి ఆ ఘనత కొరకు వాడుకోవటానికి ఇవ్వడం. మన ఈ మధ్య ఒక వ్యక్తి కలిపి అంటున్నాడు, ఏంటయ్యా మరి ఇటు అటు కూడా ఉంటున్నావు, నువ్వు దేవుని వైపు ఉంటున్నావు, భక్తిగా ఉంటున్నావు అని అంటే, ఆయన చెప్పినటువంటి దౌర్భాగ్యపు మాట ఏమిటంటే, నువ్వు లోకంలో ఉంటున్నావు, నీ తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తున్నారు, నీ భార్య కూడా ప్రార్థనకు వస్తుంది, నువ్వు ఇప్పుడు కూడా ఒకప్పుడు యేసుప్రభువు అంటే ఇష్టపడే వ్యక్తివి, నాకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పే దౌర్భాగ్యపు మాట ఏమిటి అంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే క్రిస్టియన్ కదా, ఆయన ఇల్లు అన్నింటికి తిరగట్లేదా, నేను తిరిగితే తప్పేంటి అన్నాడు. ఆయన తిరిగితే నేను చెప్పాను, నువ్వు ముఖ్యమంత్రిని ఫాలో అవుతే ముఖ్యమంత్రిలాగా పదవి పోయిన తర్వాత ప్రయోజనం లేనటువంటి వ్యక్తిగా మిగులుతావు. యేసయ్యను ఫాలో అయ్యావనుకో, యేసయ్య ఒకటే చెప్పాడు, యోహాను సువార్త 14:6 నేనే, నాకు వేరుగా ఉండి నువ్వేమి సాధించలేవు, తీసుకుని వెళ్ళలేవు. ఈ మాట కూడా చెప్పాను. మీరు అట్లాగే ఉంటారు, అంటే అన్నీ ఒకటేనన్నాడు. ఒక మాట చెప్పాను, జీవితంలో మనిషి ఆవిష్కారం ఎంత అంటే, మా కాబట్టి 100 సంవత్సరాలు వేసుకుందాం, 100 బలిసినా బతకపోయినా. ప్రతి 20 years, ప్రతి 20 సంవత్సరాలకు ఒక స్థితి మారుతూ ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో. ప్రతి 20 సంవత్సరాలకి మనిషి యొక్క జీవిత స్థితి, మా వినండి జాగ్రత్తగా, ప్రతి 20 సంవత్సరాలకి మనిషి యొక్క స్థితి మారుతూ ఉంటుంది. బాల్యంలో 20 సంవత్సరాల వరకు నీవు ఒక బాలుడుగానే చూస్తారు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత యవ్వనం వస్తుంది. యవ్వనాన్ని బట్టి వివాహం చేస్తారు. అప్పుడు నీకు ఒక రూమ్ సపరేటు, నీ ఇంట్లో నీకు ఒక ప్లేస్ సపరేటు, నీకు స్థానం సపరేట్గా ఉంటుంది. 20 నుంచి 40 వచ్చేసరికి నీకు బిడ్డలు పుడతారు, వాళ్ళకు ఒక 20 వస్తాయి. అప్పుడు నీ ప్లేస్ ఏమవుద్ది, ముందు కన్నా జరుగుద్ది, వెనక్కన్నా జరుగుద్ది, అంతే తప్ప అక్కడే ఉంటుందా? ఈ 100 సంవత్సరాల జీవితంలోనే 20 సంవత్సరాలు, ప్రతి 20 సంవత్సరాలకి నీ ప్లేస్ మారుతా ఉంది. ప్రతి 20 yearsకి నీ స్థితి మారుతా ఉంది. ఈ 20 years నీకు యవ్వన ప్రాయము, బాల్యము, యవ్వనము, కౌమార దశ, వృద్ధాప్యం. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి? చాలా దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉండదు. ఏ మనిషిని కూడా పక్క నుంచి ఎక్కడ ఉంచుతారు? దూరంగా పెడతారు. ఎందుకని? ఓ కొనుగుతున్నాడని, ఓ కలుస్తున్నారని, ఓక తిడుతున్నారని, వాళ్ళ రోగాలను బట్టి పక్కకి ఎక్కడో దూరంగా పెడతారు. ఈ బ్రతికే ఈ 90 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయసులోనే నీ స్థితిలో ప్రతి 20 సంవత్సరాలు ఒక స్థితి మారుతా ఉంది. ఈ 20 సంవత్సరాల వయసులో నీ యవ్వన ప్రాయంలో ఉన్న నీవు నీ ఇష్టానుసారంగా ఇటుక గంతు వేస్తే నెక్స్ట్ వచ్చి ఆ 20 సంవత్సరాలను అనుభవిస్తా, జాగ్రత్త అని చెప్పాను. నెక్స్ట్ వచ్చి ఆ 20 సంవత్సరాలు, నిజమే దేవుని బిడ్డలారా, యేసుప్రభువు అంటాడు, ఎవరికైతే ఎక్కువ ఇస్తానో వాడి దగ్గర నుంచి లెక్క చెప్పుకుంటాను. ఈ రోజు నాకు శక్తి ఉంది, బలం ఉంది, ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఇష్టం చేస్తాను అంటే నెక్స్ట్ 20లో దేవుడు ఏం చేస్తాడు? దాని యొక్క స్థితిని చూపిస్తాడు. స్థితిని, ఆ పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడు? స్పష్టంగా కనబరుస్తాడు. చూడండి, ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారము, వాడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు దేవుణ్ణి శాసించున్నట్టు ఉపయోగించలేదు. కానీ వాళ్ళు దేవుడికి ఉపయోగపడే వ్యక్తులుగా వారి గురించి రాయబడింది. మీరు కావాలంటే ఇంటికి చదువుకొని చూడండి. యోహాను సువార్త 19 వాళ్ళ స్టోరీ ఉంటుంది. ఎండింగ్లో చివరి భాగాల్లో నికోదేము గురించి, అరిమతయ యేసేపు గురించి. వీరు ధనవంతులు, ప్రజ్ఞ కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు, లోకంలో గనులుగా ఎంచబడినటువంటి వారు. వీరిరువురు దేవుని నామానికి ఉపయోగపడే రీతిలో వాడబడ్డారే తప్ప వారి స్వశక్తిని, వారి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోకం కొరకు ఉపయోగించాలా, లోకంలో ఆశల కొరకు ఉపయోగించాలా. ఏమండి అంటారు, మీరు ఎట్లా చెప్తారు? నేను నమ్మనండి. అంటే 20 సంవత్సరాలు భోజనం చేసినట్టు 40 సంవత్సరాలు చేయగలడా? 40 సంవత్సరాలు తిన్నట్టు 60 సంవత్సరాలు తినగలడా? 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఓపిక 80 సంవత్సరాల వ్యక్తి ఉండగలడా? ఎందుకనండి? ఈ బ్రతికే ఈ జీవితంలోనే నీ పెత్తనం ఎంతకాలం ఉంటుంది? మా కాకపోతే నీకుండే నువ్వు చేయగలిగే నీ ఎన్ని ఆధీనాలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసుకేనా? ఈ 20 సంవత్సరాలు ఇప్పుడు ఆధీనంలోనేనా అన్ని మనము ఇష్టానుసారంగా బ్రతికేది, దేవునికి అవిధేయులై బ్రతికేది, దేవునికి అవిధేయతతో బ్రతికేది? దేవుని బిడ్డలారా, గుర్తించండి, గమనించండి. ఈ అరిమతయ యేసేపు, నికోదేము అనే వ్యక్తి ఎప్పుడు మనం ప్రభువుకు దూరం అయిపోతామో, ఎప్పుడు ఈ దేహాన్ని నిలిచి వెళ్తామో మనకు తెలియదు. దేవుని హెచ్చరిక చేయకపోతే మనం నశించిపోతామని చెప్పి ఇప్పటి వరకు మేమే నిర్లక్ష్యం చేశాము, లేట్ చేశామని యేసు ప్రభు యొక్క దేహమును తనకిమ్మని తీసుకుని ఆ సమాధిలో పెట్టారు. ఇంకో విషయం గమనించండి, భక్తి అనేది మనుషులు చూస్తున్నప్పుడు, భక్తి అనేది దేవుని యందు భయము అనేది దేవుడు
ఉన్నప్పుడు మనుషులు చూసేటప్పుడు మాత్రం దేవుని యందు భక్తి భయం కనపడుతుంది. ఆ భక్తి భయం ఎవరిలో మనం చూడగలమంటే అరివితయ యోసేపులోను నికోదేములోను ఆయనను చూడటానికి వచ్చినటువంటి స్త్రీలలోను. అదేంటి మాస్టర్ గారు అట్లా మీరు లెక్కలోకి తీసుకురాగలరు అని అంటే, యేసు ప్రభు ప్రాణం ఉందా ఆ దేహంలో? లేదు. ఆ శరీరానికి అప్పుడు ప్రాణం ఉందా? ప్రాణం లేదు ఆ దేహంలో. దేహంలో ప్రాణం ఉంది, దేహం మాత్రమే అక్కడ మిగిలింది. అక్కడికి ఎవరు వచ్చారు? ఎవరు గణపరిచారు ఆ దేహాన్ని? అరిమితయ యోసేపు గణపరిచాడు, నికోదేము గణపరిచాడు. వీరు సమాధిలో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజున ఉదయాన్నే బయలుదేరి వచ్చారు. ఎవరండి? చూడండి 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయినయు సొలోమియు వచ్చి ఎక్కడికి వచ్చారని? ఎక్కడికి వచ్చారండి? సమాధి యొద్దకు. యేసు ప్రభు చూస్తున్నాడా? దేవుని పెట్టారా? దేవుని నామాన్ని గణపరిచేది నీకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు కాదు, 100% ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతికేటప్పుడు కాదు, దీవెనల మీద దీవెనలు కుమ్మరింపుల మీద కుమ్మరింపులు కలిగేటప్పుడు కాదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతులు మనము కొంత మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నా దేవుని నామాన్ని దేవుణ్ణిగా మనము ఘనపరచాలి. దేవదేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ చూడండి, నేను చూసినటువంటి ముగ్గురులో కూడా ఇద్దరేమో బనులు ఆయన లేనప్పుడు కూడా ఆయన ఘనస్థితిని ఆయన ఏమాత్రం తగ్గించకుండా ఆయన కొరకు తొలగించుకున్నటువంటి ఒక సమాధిలో వాళ్ళు పెట్టారు. సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. వీళ్ళు చూడండి, వాళ్ళు తీసుకొచ్చింది మాత్రమే కాక నా వంతు సహాయం. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఎవరు? ఒక ఆవిడంట ఆ రోజు ఒక రోజు ఆదాయము 1 దేనారము. అంటే ఆయన బ్రతికి ఉండగా మగ్దలేని మరియ ఎన్ని రోజులు తీసాడు? ఆయన పాదం మీద ఏం వచ్చిందంట? అచ్చా జటమాంసు అత్తరు తీసుకుని వచ్చి 300 దేనారములు, అంటే 300 దేనారం, 1 సంవత్సరానికి సరిపడ ఖర్చు వచ్చినటువంటి ఆదా ఖర్చుని మొత్తాన్ని అత్తరు కొని పగల కొట్టి ఆయన పాదాలకు పూసి. ఎప్పుడు? ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సజీవుడై ఉన్నప్పుడు, సంచరించినప్పుడు. అర్థమవుతుందన్నమాట. ఆయన చూస్తూ ఉన్నాడని తెలిసినప్పుడు, ఆయన మెచ్చుకుంటాడని తెలిసినప్పుడు. ఇప్పుడు ఆయన సజీవుడై ఉన్నాడా? ప్రాణమైన ఉందా? లేదు. ప్రాణము లేకపోయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, నిజమైన కృతజ్ఞతాభావం దేవుని యందు ఏమిటి అంటే, మన జీవితంలో ఒకప్పుడు చేస్తాడే మేలు, సరిపోయే వరకు ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. చనిపోయే వరకు, ఈ దేహంలో ఊపిరినంత వరకు కూడా ఆయన వదిలిపెట్టే వ్యక్తుల్లా ఉండకూడదు. కొన్ని సార్లు జీవితంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఏమీ స్థిరము కాదు. నీకు చెప్తాను చాలా మార్లు. ఒక వ్యక్తి చేసే ప్రయాణంలోనే రోడ్డు సాఫీగా ఉండదు, అక్కడక్కడ గుంతలు వస్తాయి. అలాగే చెప్పి రోడ్డు మొత్తం గుంతలతో ఉండదు. అక్కడక్కడ ఊహించినటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. రోడ్డు ప్రయాణం మొత్తం అటువంటి స్మెల్లో ఉండవు. అక్కడక్కడ ఎదురొస్తూ ఉంటారు జనులు, రోడ్డు మొత్తం ప్రయాణం మొత్తం ఎదురొచ్చే వ్యక్తులుగా ఉండరు. అక్కడక్కడ పనికి ఆటంకంగా అడ్లు వస్తూ ఉంటాయి. సైడే వెనక్కి వెళ్ళిపోవు, దాన్ని తప్పుకొని ఎదురుకెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మన గమ్యాన్ని, మన గోల్ కొరకు ప్రయాసపడుతూ ముందుకెళ్తాం దేవుని బిడ్డలారా. కానీ ఏ విధంగానైతే క్రీస్తును అంగీకరించామో, దేవుని తెలుసుకున్నామో, మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితి వైపు చూడక, యేసయ్య ఏ నిత్య జీవమిచ్చు దేవుని మనం ఎరిగి ఉన్నామో, ఆయన కొరకు కష్టమైన, నష్టమైన, బాధైన, భారమైన, ఇబ్బంది అయినా ఆయన వైపు చూస్తూనే మనం ముందుకి కొనసాగే వ్యక్తుల్లా ఉండాలి తప్ప ఆగిపోయి వెనక అడుగు వేసి వెనక్కు త్రొట్టిల్లే వ్యక్తులుగా ఉండకూడదు అని ఈ 3 వ్యక్తులు మనకు తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా. ఈ 3 వ్యక్తులు తెలియపరుస్తున్నారు. అరిమతయ యోసేపు, నికోదేము, అలాగే కొందరు స్త్రీలు. వారికంటే ఉన్నవారు కనుక వాళ్ళు ఇచ్చారు, లేని వాడు నేనేమి ఇవ్వగలను అనుకోలేదు. తనకు కలిగిన దాంట్లో నుండే ఆయన నామాన్ని మహిమపరచడానికి అప్పటికే ఎంత పోసారంటే వాళ్ళు గోళ్ళంతా 300 దేనారముల పైన ఏం చేశారంటే 300 సేర్లు పైన అత్తరు తీసుకున్నారంట. ఆయన అత్తరు తీసుకొని వాడు పెడితే ఇంకెందుకు, ఆయన ఉన్నాడు కదా, మనం ఇవ్వాల్సినంత అవసరం మనకుందా? ఆయన బాగా ఉన్నోడు కాబట్టి ఇచ్చాడు, నేను సరళాయిలో చూసి వస్తానని రాలేదు. వాళ్ళ శక్తి కొలది వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు సుగంధ ద్రవ్యం తీసుకుని ఆయనకు పూయివలనని వెళ్ళారంట. పూయివలనని వెళ్తే
అక్కడ ఏం కనపడ్డాడండి? 5-6 వచనాలు చదవండి. మార్కు సువార్త 5-6 వచనాలు. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి మార్కు సువార్త 16వ అధ్యాయమా. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకుని ఉన్న పొడుచువాడు కుడివైపున కూర్చుని చూసి ఏం పడుతున్నారు? ఏమొస్తుంది వీళ్ళకి? కలవరము. ఏమొస్తారమ్మా? ఏమొస్తుందమ్మా వీళ్ళకి? యేసయ్య పునరుత్థానుడైన తర్వాత మనలో ఏం లేకుండా చేయడానికి చూస్తున్నాడు ఆయన? కలవరము లేకుండా. మనందరికి ఏమొస్తుంది? మాట్లాడితే ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? పాప నేను ఇందాక అంటుంది వెంకటేశ్వర అయ్యగారు, నేను డబ్బులు లేవు నా దగ్గర, ఎట్లా ఇవ్వగలను? ఏదైనా కలవరం వచ్చిందండి. కలవరం అంటే ఏంటి? భయం. యేసు ప్రభు ప్రతి మనిషి జీవితంలో మనిషికి ఉండేది ఏంటి ఈ రోజున? భయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 365 సార్లు రాయబడింది ఏ మాట తెలుసా? భయపడకుడి. 365 సార్లు రాయబడినటువంటి మాట భయపడకుడి, భయం వద్దు. ఏ నాటి కీడు ఆనాడే చాలు. ఏ రోజుకి ఏమి ఇవ్వాలో ఆ రోజుకి ఆయన చాలు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను లేనని కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఏరి? నాతో పడుతున్నటువంటి వారందరూ ఏరి? జయోత్సాహంతో నాతో పాటు మట్లాది వారు నాడు కేకలు వేసినటువంటి వారందరూ ఏరి? వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళతో పాటు నా దగ్గరికి వచ్చాడు. కానీ వచ్చిన మీకు కూడా ఏముంది ఈ రోజున? ఏముందమ్మా? కలవరం. వాళ్ళలాగా మీరు నన్ను వదిలేదు కానీ నా ఎంట వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నన్ను గణపరుస్తారు. కానీ మీ హృదయంలో ఏముంది? కలవరం. నన్ను గణపరచడానికి వచ్చారు. మీ హృదయంలో ఏముంది ఈ రోజున? కలవరం, భయం. ఏం జరుగుతుందో? 2022 సగం వస్తుంది దగ్గర. అప్పుడే 4 నెలల కూడా దగ్గరలో పడిపోయింది. ఇక మిగిలిన దినాలు ఎలా ఉంటాయో? ఒకవేళ దేవుడి కృపను బట్టి అంతా క్షేమం 2023 ఎలా ఉంటుందో, 23 కూడా బాగుంటే 24 ఎలా ఉంటుందో, 23, 24 బాగుంటే 25 ఎలా ఉంటుంది, 25 కూడా బాగుంటే అంతా బాగుంటే మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో, మనం చేసే వ్యవసాయం ఎలా ఉంటుందో, ఉద్యోగం ఎలా ఉంటుందో, వ్యాపారం ఎలా ఉంటుందో, ఏముంటుందంట? కలవరం. యేసు ప్రభు ఏ రోజుకి ఆ రోజు చెప్తున్నాడు, భయపడకుడి. ఈయనకి ఎందుకు ఈ కలవరం అండి? ఈయన అప్పుడు ఆయన మా ఎంట ఉన్నాడు కాబట్టి మాకేం లేదు, కలవరం లేదు. ఇప్పుడేముంది? కలవరం ఉంది. కలవరం ఉంది. ఇప్పుడు ఇంతకీ ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా? ఆయన ఎవరితో చెప్తున్నాడండి? ఆయన దగ్గరికి వచ్చిన వారితో. ఎప్పుడు వచ్చిన వారితో? సజీవుడై లేనప్పుడు వారి జీవితం వారు చేసేది మొత్తం శూన్యం. శూన్యం అంటే ఏంటి అర్థం? వృధాగా ఖర్చు పెట్టే వ్యక్తి, ఉపయోగం లేనటువంటి వ్యక్తి, ప్రయోజనం లేనటువంటి వ్యక్తి. రోగం వచ్చినటువంటి ఒక పశువు వైద్యం చేపిస్తున్నాం అనుకోండి, 2 రోజులు 3 రోజులు బతుకుతుందని డాక్టర్ కూడా చెప్పాడు. అయినా కానీ దానికి ఏం చేస్తాం? మనం ఖర్చు బహిరంగంగా పెడతాం. దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనుకున్నప్పుడు ఏమంటారు? బూడిదలో పోసిన పన్నీరు ఎందుకు అంత వేస్ట్ ఖర్చు చేస్తున్నాం అంటారు. ఈ రోజు మనుషులు ఖర్చు పెట్టడానికి కూడా అలాగే లెక్కేసుకుంటున్నారు లేండి. ఎందుకని? ఇక బతికి ఏం సాధిస్తాడని. ఏం సాధిస్తాడు? ఏం సాధించడం? ఏం ఉపయోగం ఉందని. చూడండి, యేసు ప్రభు సజీవుడైనప్పుడు ఖర్చు పెడితే ఏమైనా నలుగురితో చెప్తాడు, ఇక పలానా వ్యక్తి భక్తురాలు అని. ఇప్పుడు ఈయన సజీవుడై లేడు, ప్రాణంతో లేడు, ఉత్తి దేహం మాత్రమే అక్కడ ఉంది. సమాధిలో దేహం మాత్రమే ఉంది. ఆ దేహానికి ఏమో సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. కానీ వీళ్ళలో ఏముంది? కలవరం ఉంది. దేవుణ్ణి ఘనపరచాలని మనసులో ఉంది, హృదయంలో కలవరం ఉంది. దేవుణ్ణి మహిమపరచాలని హృదయంలో కలవరం ఉంది. ఎందుకని కలవరం ఉందంటే, ఆయన ఉంటే నాకు ఒకప్పుడు చేశాడండి మేలు, ఒకప్పుడు చేశాడండి ఘనమైనటువంటి కార్యము, ఒకప్పుడు చేశాడండి నాకు స్వస్థత ఇచ్చాడండి, ఒకప్పుడు మంచి స్థితి ఇచ్చాడండి. కానీ అంటే నాకు హృదయంలో సంతోషం ఉండేది. ఆ రోజు ఉన్నట్లు ఈ రోజు ఉంటే హ్యాపీగా ఉండేవాడు. ఆ రోజు ఉన్నటువంటి ఆనందం ఈ రోజు ఉంటే చాలా సమాధానంగా ఉండేవాడు. ఆ రోజు ఉన్నట్లుగా ఈ రోజు లేదు, కనబట్టలేదు. నా హృదయంలో కలవరం పడుతుంది అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పమంటాడా? మీరు కలవరపడొద్దు అని చెప్పినటువంటి దేవుడే పిచ్చివాళ్ళారా, మీరు ఎక్కడైతే ఆయన ఉన్నారో అక్కడికి వెళ్ళండి. ఎక్కడ అనుకున్నారంటే అమ్మా ఆయన్ని చూడండి, 6వ వచనంలో ఏమంటాడు?
ఏమంటాడు చూడండి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు, ఆయన వారిని ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా ఆయన చెప్పిన మాట? మీరు ఎక్కడైతే గలీలో ఏ ప్రదేశంలో అయితే మీకు కనపడ్డాడో అదే ప్రదేశం మీరు చూడండి, ఆయన తిరుగుతాడు. మళ్ళీ మీరు లీడర్ కూడా బాధపడుతున్నారు కదా, కొంతమంది విడిచే వెళ్ళిపోయారు కదా, కొంతమంది నామకరణమైన భక్తిలో బతుకుతున్నారు కదా, కొంతమందికి పరిపూర్ణ విశ్వాసమే కలగట్లేదు కదా, కొందరికైతే అసలు ఉన్నాడా లేడా, మనం చేసే భక్తి సరిగా ఉందా లేదని అనాలోచనతో ఉన్నారు కదా. మీరు ఎక్కడ కనుక్కున్నారు ఆయన్ని? చూడండి, ఎక్కడ కనుక్కున్నారంటే ఆయన్ని, నాకు ఎక్కడ కనుక్కున్నారంటే ఆయన్ని గలిలే. చూడండి ఒకసారి గలిలే గురించి కొన్ని మాటలు నేర్చుకున్న తర్వాత మన ప్రశ్న చూడండి. మత్తయి సువార్త 2:23 గలిలయ గురించి ఎందుకు చెబుతున్నాడు అంటే, గలిలయ ప్రాంతంలో ఆయన చూశారు వీళ్ళు. 2:23 సారీ. అయితే ప్రతిగా యూదా దేశం వెలుచున్నాడని విని అక్కడికి వెళ్ళకుండా దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళి నజరేతుల ఊరికి వచ్చి, అక్కడ ఎవరున్నారండి ఈయన? ఎవరండి ఈయన గురించి చెప్పేది? ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి తండ్రిగా ఎంచబడినటువంటి యేసు ప్రభుని బాల్య దశలో ఉండగా ఈరోజు 2 సంవత్సరములు మొదలుకొని ప్రైప్రాయం లేని వారు అందరినీ సంహారం చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుని దూత చేత బోధింపబడిన వాడై, ఇదిగో నీవు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్రదేశానికి వెళ్తే ఈరోజు నిన్ను చంపివేస్తాడు కనుక నీవు నజరేతుకి వెళ్ళమని దేవుని చేత బోధింపబడిన వాడే బాల్య దిశలో ఏ ప్రదేశం ఆయన నివాసం చేశాడో ఆ ప్రదేశం ఉన్నది చూడమని చెప్తున్నాడు. ఏ ప్రదేశం అంటే ఆ ప్రదేశం పేరు గలిలయ ప్రదేశము. భక్తుడు కూడా పాట కట్టాడు, గలిలయ దేశాన చిన్ననావా అమ్మా యేసయ్య ఏర్పరుచుకున్న నావా, ఆ నావలో నేనుంటే చాలునయ్యా. ఎక్కడున్నాడు ఇప్పుడు ఈయన? ఏ బాల్య ప్లేస్ లో చిన్నప్పుడు బాల్యంగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడో ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇది చూడు, నువ్వు బాల్య దిశలో ఉండగా, నీవు క్రీస్తుల గురించి ఎరగనటువంటి స్థితిలో ఉండగా, యేసంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో నువ్వు తెలుసుకున్నటువంటి నీ బాల్య దిశలో నువ్వు ఎక్కడైతే యేసు ప్రభువును చూసావో అక్కడే ఉన్నాడు. చూసుకో, చెప్పు వెళ్ళి. మీరు కలవపడుతున్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, మీరు భయపడుతున్నారు కదా, హృదయంలో ఏదో తెలియని భయాందోళనతో కుంగిపోతున్నారు కదా, కృంగిదల్లో కుషించి నశించి ఏమైపోతామని క్షణక్షణము భయపడిపోతూ బ్రతుకుతున్నారు కదా. దేవుని దగ్గరికి అయితే వచ్చారు, దేవుని మేలు విషయమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వచ్చారు, కానీ మీ హృదయంలో కలవరము భయం ఉంది కదా. అయితే మీతో చెప్పాడే ఆయన, అక్కడే ఉన్నాడు. ఇది చూడండి, ఎక్కడ ఉన్నాడండి ఈయన? ఏడండి ఈయన ఇక్కడ చనిపోయి తిరిగి లేచిన తర్వాత బాల్య దశలో ఎక్కడైతే నివాసం చేశాడో, ఎక్కడైతే ఆయన బాల్య దశలో ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్నాడంట యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఎక్కడున్నాడండి? ఇప్పుడు మొదట ఏ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే ప్లేసులో అదే స్థలంలో అక్కడే ఉన్నాడండి, అక్కడే సంచరిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నీకు భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు, భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు, భయంకరమైన కష్టం వచ్చినప్పుడు, భయానకమైన పరిస్థితుల్లో ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ బలహీనత నుంచి ఇది నిజంగా నన్ను విడిపించే శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉన్నదా అనుకుని నీవు క్రీస్తుని చేత పట్టబడ్డావే, అప్పుడు నీ స్థితి బాల్య దిశ కదా. క్రైస్తవ్యంలో నీ స్థితి బాల్య దిశ కదా. ఆ స్థితిలో నీకు బాలుడుగా పరిచయం అయ్యాడు యేసు ప్రభు. బాలుడుగా పరిచయం అయ్యాడు యేసు ప్రభు. చిన్నవాడుగా పరిచయం అయ్యాడు యేసు ప్రభు. ఎటువంటి వాడు అంటే చిన్నవాళ్ళకి చిన్నవాడండి. నువ్వు నత్తితో మాట్లాడితే నీతో నత్తిలాగా మాట్లాడు. నీకు తెలిసి ఎప్పుడన్నా పిల్లలతో మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతూ రామువాడి పిల్లలు ఉన్నాడు, కొంచెం బుజ్జి మాట్లాడతాడు. లేకపోతే ఎట్లా మాట్లాడతాం మన మాటలు రావా? వచ్చి ఎట్లా మాట్లాడతాం? ఏం చేస్తున్నావు? ఇది ఎందుకని మాట్లాడతాం? అలాగా మన మాటలు రావనా? ఎందుకు మాట్లాడతాం అలాగే? మనం
వాడి మాటలాగా మనం మాట్లాడితే వాడికి మనకు దగ్గర అవుతాడేమో అని, వాడిలాగా మనం ప్రవర్తిస్తే వాడు మన దగ్గరికి వస్తాడేమో అని. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, ఆయన స్థితి ఎంత గొప్పదైనా, మహాకాశాలు పట్టదాలని దేవుడైనా, మాట చేత ప్రపంచం నిర్మించిన దేవుడైనా, ఆయన బాల్య దిశలో బాలుడుగానే నీకు పరిచయం అవుతాడు. బాలుడికి ఏం తెలుసు అంటే ఏం తెలియదు. బాలుడికి ఏం తెలుసు? వాడికి కావలసింది ఆహారం, ఆకలైతే ఏడవటము, కడుపు నిండితే నిద్రపోవడం, అంతకు మించి ఏమీ తెలియదు. క్రీస్తు ఎరిగిన కొత్తలో కూడా మనకి ఎటువంటి వారమై ఉంటాం? మన శరీర అక్కలమై మాత్రమే ఉంటాం. కాలక్రమేణా అవసరాలు తీరే కొద్ది, వయసు పెరిగే కొద్దీ మనకి మంచి చెడు తెలుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎరిగింది మొదలుకొని దేవుడు తెలుసుకుంది మొత్తం ఇంకా బాల్య దిశలో ఉన్నటువంటి వ్యక్తులారా, మీరు అదే బాధ, అదే కష్టంతో ఉంటే, దేవుడి రోజు తెలియజేస్తున్నటువంటి మాట, ప్రకటిస్తున్నటువంటి పునరుత్థానుడైన తరువాత నీవు బాల్య దిశలో ఉండగానికి నువ్వు కనుగొన్నావే, అదే ప్లేస్లోకి వెళ్ళి ఉన్నారు. మళ్ళీ ఒకసారి వాడు కలుసుకోమంటున్నాడు. గలిలయ ప్రదేశం ఏం ప్రదేశం? ఆయన బాల్య దిశలో సంచరించినటువంటి ప్లేస్. రెండోగా చూసుకుందాం, 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త. ఆ సమయమున యోహాను చేత పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న ఎక్కడికి వచ్చారంటే, యానకి బయలుదేరాడంట. ఆయన పరిచర్య మొత్తలు మాదిరి చూపడానికి బయలుదేరిన ప్లేస్ అది. ఏ ప్లేస్? ఏ స్థలం అది? గలిలయ ప్రదేశము. మాదిరి చూపడానికి, ఆయనలో పాపముందని మీలో ఎవడ నుండి స్థాపించుడు ప్రపంచానికి సవాల్ చేసినటువంటి వ్యక్తి, జన్మ కర్మ పాపము నిమిత్తము తానే మాదిరిగా చూపుతూ బాప్తిస్మ పొందడానికి, బాప్తిస్మ తీసుకోవడానికి ఆయన బయలుదేరినటువంటి ప్లేస్ గలిలయ ప్రదేశము. ఈ గలిలయ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, ఆయన బాల్యంలో సంచరించినటువంటి ప్లేసు, బాల్యంలో ఆయన నిలబడినటువంటి ప్లేసు, బాల్యంలో ఆయన సంచరించినటువంటి ప్లేసు, రెండు రక్షించబడటానికి, రక్షణలో తీసుకురావడానికి, మాదిరి చూపటానికి బయలుదేరినటువంటి ప్లేస్ ఈ గలిలయ ప్రదేశం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, కలవరపడుతున్నావా? కలవరం వస్తుందని నీ హృదయం నన్ను తెలుసుకున్నావు, నన్ను అంగీకరించావు, నా దగ్గరికి వచ్చావు, నాతో పాటు ఉన్నటువంటి వారు, నాతో పాటు తిరిగినటువంటి వారు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని పేరు పొందినటువంటి వారు అందరూ విడిచి వెళ్ళిపోతే, నేను ఉన్నానని విషయాన్ని వారు మర్చిపోయి బ్రతికితే, నీవు అలా ఉండక నీవు నా దగ్గరికి వచ్చావు, నువ్వు నా ఎంట వచ్చావు, నువ్వు నాకు తోడుగా వచ్చావు. నేను ఏమీ చేయలేదు, ఏ ప్రయోజనము లేదు, ఏ ఉపయోగము లేదు తెలిసినప్పుడు కూడా, ఈ పని చేయడం వల్ల నీకు ఏ లాభము రాదని తెలిసినప్పుడు కూడా, ఎవరు నిన్ను గుర్తించట్లేదని తెలిసినప్పుడు కూడా, నువ్వు చేస్తున్న పనికి ఎవరి ద్వారా గుర్తింపు లేదని తెలిసినప్పుడు కూడా, నీవు నా దగ్గరికి వచ్చి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి నన్ను గణపరచడానికి వచ్చావే. గణపరచడానికి వచ్చినటువంటి నీవు కలవరపడుతున్నావా? నేను ఎక్కడున్నానో తెలుసు, ఎక్కడి నుంచి బయలుదేరినో తెలుసా? నేను ఎక్కడైతే నీకు మాదిరి చూపడానికి బయలుదేరాను, ఎక్కడైతే నేను నేర్పడానికి నేను తీసుకుని వచ్చానో ఆ ప్లేస్కి వెళ్ళి. ఏ ప్లేస్ అంటే అది? గలిలయ ప్లేస్. ఆయన సంచరించినటువంటి ప్లేసు, ఆయనలో పాపము లేనప్పటికీ మాదిరిగా చూసి బాప్తిసం పొందడానికి బయలుదేరినటువంటి ప్లేసు. ఆ ప్లేస్లోకి రా, అక్కడ నుండి కనుగొనవచ్చు, అక్కడ నుండి గుర్తించవచ్చు, అక్కడ నువ్వు నెరగవచ్చు. నీ బాల్య దిశలో నేను సంచరించినటువంటి ప్లేస్లోకి రా. రెండో ప్లేసు, నేను బాప్తిసం పొందడానికి తీసినటువంటి ప్లేసు అక్కడ. 3వ చూసుకుందాం, 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతడి సహోదరుడైన ఆంద్రేయ, ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా మార్చదని దేవుడు తెలియచును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమన్నిటిలో ఫలింపజేయును గాక. గలిలయ ప్రదేశం ఏ ప్రదేశం అండి? ఏ ప్రదేశం అండి ఇది? నిన్ను పిలిచిన ప్లేస్ అది. ఎవరు పిలిచాడు?
పేతురుని ఆంద్రేయుని పిలిచాడు. రా, మీరు వలలు వేసుకుంటున్నారుగా, మీరు చేపలు పెట్టుకుంటున్నారుగా, కానీ మీలో ఒక ఆసక్తి ఉంది. ఏంటి ఆసక్తి? నన్ను కనుగొనాలని ఆసక్తి, నన్ను తెలుసుకోవాలని ఆసక్తి, నన్ను కనుగొనాలని ఆసక్తి, నన్ను తెలుసుకోవాలని ఆసక్తి మీలో ఉంది. కనుక నేను మిమ్మల్ని చేపలు పట్టేవారిగా నేను మిమ్మల్ని చూడను. ఎట్లా చూస్తాను మిమ్మల్ని? నేను ఎట్లా చూస్తాను? మనుషులను పట్టేవారిగా ఉంటాను. మనుషులు పట్టే జాగ్రత్తగా మనం మారుస్తాను. మనుషులు పట్టిన మనుషులు గేలాలు వేస్తావు లేదు, మనుషులు వలలు వేస్తారో తెలియదు. ఏం చేస్తావు నువ్వు? నా నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము నేను ఏం చేయను నా గురించి చెప్పే వ్యక్తులుగా నేను మిమ్మల్ని మారుస్తారండి అని చెప్పినప్పుడు, అని వారిని పిలిచినప్పుడు వారు ఆయన్ని వెంబడించేటటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ చెప్తుంది దూత, మీరు కలవరపడుతున్నారా? మీరు కలవరవద్దు. నువ్వు ఎక్కడైతే పట్టబడ్డావో, ఎక్కడైతే దొరికావో, ఎక్కడైతే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఎక్కడైతే నేను ఎన్నుకున్నాడు ఆ ప్లేస్ కాడికి చర్చ అయితే ఏం జరుగుతుంది? మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఒంటరి వారిగా ఫీల్ అవుతున్న సమయంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదే కలవరపడ్డారు వాళ్ళు కూడా, ఇదే కలవరపడ్డారు. ఇక్కడ అందరూ వదిలేశారు, ఇక మాకెవరూ లేరు, మీకు ఎట్లా మేము బ్రతకాలనుకున్నప్పుడు దేవుని దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఒకసారి గలిలేకి వెళ్ళి చూడండి, అక్కడ ఉంటాడు. ఈ గలిలే ప్రదేశంలో ఎన్ని ప్లేసులు, ఎన్ని స్థాయిలు ఉన్నాయండి? ఒకటి బాల్య దిశ, బాల్య దిశలో నువ్వు కనుగొన్నటువంటి ప్లేసు. రెండోది నీకు మాదిరి చూపినటువంటి ప్లేస్ ఇది. 3 నిన్ను పిలిచినటువంటి ప్లేస్ ఇది. అక్కడ దొరుకుతాడు ఇల్లు. ఎందుకు కలవరపడతావు? ఖాళీ సమాధిని ఎందుకు భయపడతావు? ఖాళీ ఉంచాడు ఎందుకు కూర్చొని ఏడుస్తావు? నీకు అవసరాన్ని తీర్చలేనివాడు, నీ బాధకి ఒక సొల్యూషన్ చూపలేనటువంటి వాళ్ళు, నిన్ను ఒంటరి చేసిన వాళ్ళు, నిన్ను ఆదరించలేని వాళ్ళు, నీకు ఒక పూట సరైన భోజనం పెట్టలేని వాళ్ళు, నేను సరిగా ఆదరించని, నేనున్నానని ధైర్యం చెప్పలేను. ఇక్కడ ఎందుకు ఏడుస్తావు? ఎక్కడైతే నిన్ను పిలిచాడో, ఏ ప్లేస్లో అయితే నిన్ను పిలిచాడో, ఏ ప్లేస్లోనైతే నీకు ఆదరణ ఉండి నిన్ను ధైర్యపరిచాడో, నిన్ను నీ స్థితి ఇది కాదు, నీ స్థితి పెంచుతానని పిలిచాడు. అక్కడికి వెళ్ళి దొరుకుతాడు ఆయన, అక్కడికి వెళ్ళి దొరుకుతాడు నీకు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటని? చనిపోయిన తర్వాత, సజీవుడైన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, పునరుత్థానం పొందిన తర్వాత చెప్తా ఉన్నాడు. పునరుత్థానుడైన తర్వాత చెప్తున్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఏ మనిషి దగ్గర ఎదుర్కొన్నావు యేసు ప్రభుని? ఏ రాజకీయ పార్టీలు ఎన్నుకున్నావు మనిషిని? ఏ బంధువు దగ్గర ఎన్నుకున్నావు యేసు ప్రభుని? ఏ పేర్లు ఎన్నుకున్నావు యేసు ప్రభుని? ఎక్కడ ఉందని యేసు ప్రభు ఎన్నుకుంటున్నావు? ఎక్కడ దొరుకుతుందని ఎన్నుకుంటున్నావు? ఎక్కడ దొరికేది ఎక్కడ? ఆయన దగ్గర మాత్రమే. దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక బహుధైర్యం పుట్టించును. ప్రపంచం మొత్తం ఒకవైపు నువ్వు యేసు ప్రభుతో ఉన్నావంటే కేర్ చెయ్యో, లెక్క చెయ్యో. ఎందుకని అంటే, ఎందుకు నీకు ఆ ధైర్యం వస్తుంది? ఎందుకని ధైర్యంగా నువ్వు ఉండగలగవు అంటే, నేను దేవుని మాట త్రోసివేయలేదు కనుక, దేవుని మాట నేను కాదనలేదు కనుక, దేవుని నేను నిర్లక్ష్య పెట్టలేదు కనుక, దేవుని నేను పక్కకు నెట్టివేయలేదు కనుక, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని మాట నేను లేత చూపుతున్నాను కనుక నేను ఎన్నుకోవాల్సిన చోటు ఎక్కడైతే పిలిచాడో, ఎక్కడైతే ఆయన కనుగొన్నానో, ఏ ప్లేస్లో అయితే సుబ్రహ్మణ్య తీసుకున్నాడు అక్కడికే వెళ్ళు. ఎవరు చెప్తున్నారండి మాట? దేవుని దూత చెప్తుందండి. అక్కడికి వెళ్ళి కలవరపడుతున్నారు. ఆయన ఎనకడానికి కలవరపడుతున్నారు. ఆయన ఎనకడానికి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? మృతులైన వారిని ఎనకడానికి వెళ్ళారు, చనిపోయిన వారిని ఎనకడానికి వెళ్ళారు, జీవం లేని వారిని ఎనకడానికి వెళ్ళారు. ఇప్పుడు చెప్తున్నాడు దూత, జీవం లేని చోట ఎందుకు ఏడుస్తారు? జీవం లేని చోట ఎందుకు కంగారు పడతారు? జీవం లేని చోట ఎందుకు భయపడతారు? జీవం లేని చోట ఎందుకు వచ్చి ఏడుస్తారు? ఇక్కడ కాదు ఏడవలసింది, ఇక్కడ కాదు బాధపడాల్సింది, ఇక్కడ కాదు ఎదుర్కోవాల్సింది. గలిలయ ప్రాంతంలోకి వెళ్ళు. ఆయన బాల్య దిశలో జీవనం చేసినటువంటి ప్లేస్లోకి వెళ్ళు. నీకు మాదిరి చూపినటువంటి ప్లేస్లోకి వెళ్ళి ఎన్నుకో. నిన్ను పిలిచిన చోటకి వెళ్ళి ఎన్నుకో. ఇక్కడ కాదు నువ్వు చెప్పు. వెళ్ళి పేతురుతో చెప్పు, వెళ్ళి యోహానుతో చెప్పు, వెళ్ళి యాకోబుతో చెప్పు, వెళ్ళి ఆంద్రేయుతో చెప్పు, వెళ్ళి బర్తలోముతో చెప్పు. ఎక్కడున్నాడు తెలుసా ఆయన? ఇక్కడ కాదు, గలిలయ ప్రాంతం. గలిలయ ప్రాంతం. ఇక్కడ చూడటానికి వస్తారు, ఇక్కడ ఏం లేదు. ఇది ఖాళీ సమాధి. ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి. అన్ని సమాధులు ఏమైపోయినాయి? ముయ్యబడి ఉన్నాయి. నా యేసయ్య ఒక్కటే తెరవబడి ఉంది. అన్ని సమాధులు ఏమైపోయినాయి? ఈ రోజుకి ముయ్యబడి ఉన్నాయి. వాళ్ళ అస్థితిలో ఎముకలో దొరుకుతాయి దాంట్లో.
కానీ నా యేసయ్యది ఏమీ లేదు. ఎందుకని? ఆయన సజీవుడు. 4వ మాట చూస్తుందో చూడండి అమ్మ. 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా. దేవునికి స్తోత్రం. నీ రోగం కుదుర్చుకున్నటువంటి ప్లేస్ అండి అది. నీ రోగానికి, నీ జబ్బుకి విరుగుడు కలిగినటువంటి ప్లేస్ అది. నీ వ్యాధికి విముక్తి కలిగినటువంటి ప్లేస్ అది. నీ బాధకు నివారణ పొందినటువంటి ప్లేస్ అది. నీ శ్రమకు విడిపించబడినటువంటి ప్లేస్ అది. నీకు సహాయం దొరుకుతున్నటువంటి ప్లేస్ అది. నీకు ఆదరణ ఇవ్వనటువంటి ప్లేస్ అది. ఆదరించబడినటువంటి ప్లేస్ అది. ఆదరణ పొందినటువంటి ప్లేస్ అది. ఏ ప్లేస్ అది? ఏ ప్లేస్ అది? ఆయన సంచరించినటువంటి ప్లేస్. ఏం చేశాడు? మళ్ళీ చదవండి అమ్మ. గలిలయ ప్రదేశంలో ఏం చేశాడు ఆయన? యేసు వారి సమాజ మందిరములలో ఒకటి బోధించాడు. దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించాడు. ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించిన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏం చేశారండి యేసయ్య ఇక్కడ? ఏం చేశాడు ఇక్కడ? ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారు? ఎక్కడికి కావపడుతున్నారు? వీళ్ళు సజీవుని మృతుల్లో ఎదుగుతా లేడని బాధపడుతున్నారు. వీళ్ళు నీతిమంతులు కదా? నీతిమంతులే. దేవుడు అంటే ప్రేమ లేని వారా? ప్రేమ ఉన్నవారే. దేవుడు అంటే భయభక్తులు లేనివారా? భయభక్తులు ఉన్నవారే. భయభక్తులు, ప్రేమ, దేవుని అంటే నమ్మకము, దేవుడు అంటే విశ్వాసము, దేవుడు అంటే విధేయత ఉన్నవారు ఇప్పుడు మృతుల్లోకి వెళ్ళి మృతుల్లో కనపడేదని ఏడుస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఏమండి? దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ఇంకా ఆశ్రమ గురించి ఏడుస్తున్నావంటే, ఇంకా ఆ బాధ గురించి ఏడుస్తున్నావంటే, ఇంకా ప్రార్థనకు జవాబు రాలేదని అవిశ్వాసంతో సనుగుతూ కొడుకుతూ బ్రతుకుతున్నావంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ఆయన పాదాలతో కూర్చోవడం ఇంకా ఆయన మృతుల్లో చూస్తున్నావంటే, ఇంకా మృతుడుగా కనుకుంటున్నావంటే దూత ఏం చెబుతుందండి ఇప్పుడు? ఎందుకు 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 నువ్వు కంగారు పడుతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆయన ఏడవలసిన చోటు ఇక్కడ కదమ్మా. నీకంటే ముందు చెప్పాడు గలిలయ ప్రదేశంలో. ఆయన బాల్యంలో నీకు పరిచయం అయ్యాడే, అక్కడ వాడిని చూడు. 2, ఆయన ఎక్కడ ఉన్నాడంటే నీకు మాదిరి చూపే ప్లేస్ లో చూపించాడే, అక్కడికి వెళ్ళు. 3, నిన్ను పిలిచాడే, అక్కడికి వెళ్ళు. నిన్ను స్వస్థపరిచాడే, నీకు వాక్యం ప్రకటించాడే, ఆయన రాజ్య మర్మం తెలియపరిచాడే, నిన్ను ఆదరించాడే, నీ కొట్లను తెలిపాడే, నీ కొట్ల నుంచి విడిపించాడే, నీ బాధ నుంచి విముక్తి దయచేశాడే, నీకు భూయమైన ద్వారాలు తెరిచాడే, నిన్ను ఆదరించవచ్చు. లేను, పడిపోయాను, నేను లేను అనుకున్న నిన్ను ఒక శిఖరంలో నిలబెట్టాడే. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి చూడ ఆయన దొరుకుతాడు. నీకు ఎక్కడగా దొరికేది? ఖాళీ సమాధులు ఏం దొరుకుతాడండి? ఖాళీ సమాధులు ఏముంటాయండి? ఈ రోజు ఉన్న సమాధులు ఏముంటాయండి? యేసు ప్రభు చెప్తాడు. ఏముంటాయంటే పైకి చాలా నునుపుగాను అందముగాను పాలిస్ రాయితో ఉంటాయి. ఓపెన్ చేసి చూస్తే ఏముంటాయట? దాంట్లో ఏముంటాయట? ఎముకలు. అమ్మ వాక్యం ఎట్లా? మీరు సమాధులు ఏముంటాయన్న? పాలిస్ రాయి వేసిన సమాధి లోపల చూస్తే ఏముంటాయి? లోపల ఎముకలు. మనం వేసిన వస్త్రాలు అజేంద్రులతో లోపల ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభుని ఎక్కడైనా కాలం చూసారమ్మా వీళ్ళు? మగ్దలేని మరియాను, అండి సొలోమియను, మరియాను, వీళ్ళందరిగా చెల్లి ఎక్కడ చూస్తున్నారు? యేసుప్రభుని మృతుల్లో చూస్తున్నారు. ఎముకలు చూడాలని వెళ్ళారు, జీవం లేని వాడు చూడాలని వెళ్ళారు, ఏం చేయని వాడు చూడాలని వెళ్ళారు. కానీ యేసు ప్రభు దేవుని దూత చెప్తా ఉంది, పిచ్చి తల్లి సుగంధ ద్రవ్యాలను పూయాలని వచ్చే సంతోషం. ఈరోజు అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నామా? ఏదో ప్రార్థనకు వస్తున్నాంలే, ప్రార్థించుకుందామని వస్తున్నాంలే, ఆయన మా జీవితంలో కార్యం జరగదులే అన్న విశ్వాసంతో వచ్చారా? దేవుడు పిలుస్తున్నాడు, చెప్తున్నాడు. పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఎక్కడ కాదు నువ్వు ఎన్నుకోవాల్సింది ఆయన్ని, ఎక్కడ కాదని వెనకాల్సింది. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు కలపడుతున్నావు? వెళ్ళి చూడు, వాళ్ళతో చెప్పు. చూసి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చెప్తావు? ఆయన సజీవుడు అని. గలిలయ ప్రదేశంలో ఏం చేశాడు ఆయన? వాక్యాన్ని బోధించాడు, దేవుని రాజ్య మర్మం తెలియపరిచాడు,
సువార్త ప్రకటించాడు, ప్రదేశం మొత్తం సంచరించాడు. దేవుని బిడ్డ 4 మాటలు చెప్పిన, ఇంకో 3 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని అనిపిస్తాయి. 5వ మాట చూడండి ఒకసారి, 25వ వచనం. 4:25. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదాయును ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహము ఆయన్ని వెంబడించెను. ఎక్కడ, ఏ ప్రదేశానికి వచ్చి వెంబడించారండి వాళ్ళు? గలిలయ. ఆయన పరిచర్య బహుబలంగా జరిగినటువంటి ప్లేస్ అది. ఆయన బాల్య దశలోనే పరిచర్యను బహుబలంగా చేసినటువంటి పరిస్థితి, ఘనంగా జరిగినటువంటి ప్లేస్ అది. ఎల్లు అడిగిన చూడు కనపడతాడు, ప్రతి ఒక్కరిని మాట్లాడి చూడు కనపడతాడు. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలను వెళ్ళి ఒకసారి సంచరించు. ఏం చేస్తారు అక్కడ? స్పష్టంగా కనపడతాడు, మిర్రగా కనపడడు, కనపడినట్లు కనపడడు. ఎప్పుడైనా మీరు అద్దాన్ని చూసారా? మన మొహం ఎట్లా కనపడుతుంది? మనకి నీట్గా ఉంటుంది, కానీ రివర్స్లో కనపడుతుంది. అది ఎట్లా రివర్స్లో కనపడుతుందన్న అంటారు కనపడి, కలర్ కాదు లేక కలర్ వేయాల్సిన దగ్గర కనపడుతుంది. కలర్ మాత్రం తేడా, కలర్ ఒక నల్లగా తెల్లగా నల్లగా కనపడదు. కానీ అద్దంలో చూసేది ఏది కూడా స్పష్టత రాదు. ఎట్లా స్పష్టత, ఎందుకు స్పష్టత రాదు అంటే, మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారంటే అక్షరాలను పెట్టి చూడండి, ఎట్లా కనపడుతుంది? అక్షరాలు రివర్స్లో కనపడతాయి. అందుకే అద్దాన్ని కూడా నువ్వేం చేయవద్దు, సరిగా చూసి అద్దంలోనే ఉన్నట్టున్నానని చెప్పి మోసపోవద్దు. అద్దం ఒక్కోసారి నేను చేస్తే రివర్స్ చేసేస్తే రివర్స్లోకి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, గమనించిన జాగ్రత్తగా దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. ఈయన ఎక్కడెక్కడ సంచరించినటువంటి ప్లేస్ అది. ఎక్కడైతే అనేకులు అక్కడికి వచ్చన్నారో అక్కడికి చూడు యేసు ప్రభు ఉంటాడు. మృతుల్లో వెనకొద్దు ఆయన్ని, మృతులు చూడొద్దు ఆయన్ని. సమాధిలోకి వచ్చి మృతులను చూడటం ఆయన ఎదుగుతారు. ఎందుకండి? ఆయన ఎదగవలసిన ప్లేసు ఎక్కడైతే బాల్య దశ నుంచి అక్కడికి వెళ్ళి చూడు. నీ బాల్య దశలో యేసు ప్రభువును చూసినటువంటి ప్లేసు. 2 నీకు మాదిరి చూపినటువంటి ప్లేసులో చూడు. 3 నిన్ను పిలిచినటువంటి ప్లేస్ చూడు. 4 స్వస్థత, ఆయన రాజ్య సువార్త తెలిసినటువంటి ప్లేసులో చూడు. 5 ఎందరినైతే అక్కడ ఆయన్ని వెంబడిస్తున్నారో చూడు ఒకసారి. ఎందరైతే వెంబడిస్తున్నారో ఆయన్ని చూడు. ఎన్ని ప్రాంతం నుంచి చూడడం చదవండమ్మా. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదాయను ప్రదేశములను, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహం ఆయనను వెంబడించారు. ఎక్కడికి వచ్చారంట? గలిలయలోకి వచ్చేసారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడ ఉంటారని చెప్తున్నాడు? ఇప్పుడు అదే ప్రాంతంలో ఉంటాడు. ఆయన చూడమని చెప్తున్నాడు. నీకు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు ప్లేస్. మృతులు ఎతకమన్నాడు ఆయన్ని, కార్యాలు చేయమన్నాడు ఆయన్ని, పాడైపోయాడు బ్రతుకులు చూడమంటున్నాడు నిన్ను. ఆ పాస్టర్ గట్ట ఈ పాస్టర్ పాస్టర్ చూడమన్నాడా నిన్ను? ఏమా ప్రార్థనలో మానేసి ఇష్టానుసారంగా తిరిగి ఉండమన్నాడా దేవుడు నిన్ను? నేను చెప్పిన ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆ వ్యక్తితో నేను మాట్లాడితే ఆయన చెప్పినటువంటి మాట, ముఖ్యమంత్రి గారే క్రైస్తవుడు కదండి, ఆయనే ఆయా గుళ్ళు తిరుగుతున్నాడు, నేను తిరిగితే తప్పేంటన్నాడు. ఆయన తిరిగితే ఆడిపోతాడు చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత అధికారం ఉంటే ఉంటాడు, లేకపోతే ఆయన బోలంత ఎకరాలు ఉన్నాయి. ఏ ఎకరాలు? ఇడుగులు పాయలు బోలంత ఉందంట. ఆయన ఆడ కూర్చుంటూ కూడా అక్కడికి కూర్చుంటావా? దేవుడు అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, సాధించలేదు. ఎవరిని చూస్తున్నావు? పాడైన పాడకేలు చూసుకురా ఎన్నుకుంటున్నావా? పాడైపోయినట్టు చూసి ఎన్నుకుంటున్నావా నీవు? పనికిరాని చూసి ఎన్నుకుంటున్నావా నీవు? వాడు ఎట్లా పాడైపోయాడు ఆయన అనుసరిస్తానన్నావు, వాడు పాడైపోతాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపు ఇద్దరు ఆడిపోతారు, గోతులో పడతారు. పాడైపోయినోడు పాడైన చోటు తీసుకెళ్తే నిన్ను కూడా పాడు చేస్తాడు. నశించిపోయినోడు జోలొద్దు నీకు. సజీవుడైన దేవుని వైపు చూడు, జీవం గల దేవుని వైపు చూడు. ఎక్కడైతే నీకు దొరుకుతాడో అక్కడికి ఎదుక్కో. ఏ ప్రదేశం ఇతడు ఎక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు మేము ఇప్పుడు అంటారా అమ్మ? అదే అడిగేది. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ దొరికాడు యేసయ్య నీకు? రోగంలోనేగా. ఎక్కడ దొరికాడు యేసయ్య నీకు? జబ్బులోనేగా. ఎక్కడ దొరికాడు యేసయ్య నీకు? కష్టంలోనేగా. ఎక్కడ దొరికాడు యేసయ్య నీకు? ఇబ్బందుల్లో ఉండగానేగా. ఎక్కడ దొరికాడు యేసయ్య నీకు? ఆదరణ లేనప్పుడేగా. ఎక్కడ దొరికాడు యేసయ్య నీకు? ఇక్కడ జరుగుతుందా నా జీవితంలో ఈ యొక్క స్వస్థత అనుకున్నప్పుడేగా. అక్కడికి వెళ్ళి ఎన్నుకో యేసయ్యని. ఒక్కసారి నీ వైపు నువ్వు చూసుకో, నీ వైపు నువ్వు పరిశీలించుకో. నిజంగా నీ స్థితిలో ఉన్నానంటే ఎవరు నన్ను జీవితాన్ని ఎట్లా నిర్మించింది? పాడైపోయినాడా? లోకంలో బ్రతికేవాడా?
చెడిపోయినోడా, నశించిపోయినోడా, దేవుడు గవిదేవుడు బ్రతికి వాడాన్ని శ్రమించింది. ఎవరు చూడాలండి? మనం తప్పిపోయిన కుమారుడు చూద్దామా? తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడండి? తప్పిపోయిన కుమారుడు ఏం తింటున్నాడు? తప్పిపోయిన కుమారుడు ఏం తింటున్నాడు? ఆ పొట్టు తిన్నామా? అడుగు చూసుకుంటా. ఎవరు వైపు చూడాలి? మనము యేసయ్య వైపు చూడాలి. సజీవుడైన దేవుణ్ణి చూడు, మృతుడైన దేవుణ్ణి కాదు, మృతుడైనటువంటి వ్యక్తిని కాదు. మృతుడైన దేవుడు లేడని చెప్పి అడగలి ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే అన్నాడు, కలవరపడొద్దామా, కలవరపడొద్దు. సరే ఎన్ని చెప్పాడు? గలిలే గురించి ఎందుకు చెప్పాడు కూడా చూద్దాం. 27 అధ్యాయం చూడండి. 27 అధ్యాయం 55 వచనం. 27 అధ్యాయం 55 వచనం. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు ఆయన దూరము నుండి చూసు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఈ ఎల్లోళ్ళు ఎవరు? ఈ వెల్లోళ్ళు ఎవరు? గలిలయ స్త్రీలే. ఇప్పుడు ఎక్కడికి తిరుగుతారు అన్నాడు యేసయ్య వీళ్ళకి? ఈ వెళ్ళినోళ్ళు ఎవరు? ఏ ప్రదేశంలో ఉన్నవారు? ఎక్కడ యేసు ప్రభువును కనుగొన్నవారు? గలిలయ స్త్రీలు, గలిలయ ప్రాంతము వారు. గలిలయ ప్రాంతం వారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉంటే ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, గలిలయలోకి వెళ్ళి ఎన్నుకోమంటున్నాను, గలిలయలోకి వెళ్ళి చూడమని చెప్తున్నాడు. నీకంటే ముందే ఆయన అక్కడ ఉన్నాడు, చూడమని చెప్తున్నాడు. నువ్వు రాకూడని రాంగ్ ప్లేస్కి వచ్చావు. నువ్వు చూడకూడని ప్లేస్లో చూద్దాం అనుకుంటున్నావు. నీకు అవసరం లేని దాని కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు. నీకు ఉపయోగం లేని దాని కొరకు పాకులాడుతున్నావు. నువ్వు వెనకవలసిన ప్లేస్ ఇది కాదు. నువ్వు చూడవలసిన ప్లేస్ ఇది కాదు. ఏ ప్లేస్లో కడాలి? నువ్వు ఏ స్థితిలో నీవు పడ్డావు, ఏ స్థితిలో లేవపడ్డావు, ఏ స్థితిలో నీకు సహాయం దొరికిందో, ఎక్కడ నీకు సహకారం దొరికిందో, ఎక్కడ నువ్వు ఆదరించబడ్డావో, ఎక్కడ నువ్వు లేపబడ్డావో, ఎక్కడ నిన్ను నిలుగా నిలబెట్టాడు దేవుడు. ఎవరి సహాయ సహకారం లేకుండా దేవుడు పడిపోయి లేవు అని నిన్ను ఇదిగో నిన్నున్నానని నిలబెట్టాడు. అక్కడికి వెళ్ళి ఆడగలుగుతాడు నీకు ఆయన. ఇక్కడికి ఎందుకు వచ్చి విడుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చి బాధపడుతున్నావు? ఏమి లేదని బాధపడుతున్నావు? నీవు ఏమి లేదని బాధపడుతున్నారా? వీళ్ళు ఏమి లేదని ఏడుస్తున్నారు. మృతులు దొరకలేదని ఏడుస్తున్నారు. యేసు ప్రభువుని ఎక్కడ చూస్తున్నారు? వీళ్ళు మృతులలో చూస్తున్నారు. మృతులు దొరకలేదని, మృతుడు లేడని ఏడుస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఊరు పిచ్చోళ్ళారా, పిచ్చోళ్ళారా, మృతుడు లేదని ఏడుస్తున్నారా? మృతుడు కనపడలేదని బాధపడుతున్నారా? నేను మృతుడును కాను, నేను సజీవుడునై ఉన్నాను. నేను ఎట్లా ఉన్నానన్నాడు? సజీవుడునై ఉన్నాను. సజీవుడునై ఎక్కడ కాదు నేను వెనకవలసింది. ఏ ప్రదేశంలో, ఏ ప్లేస్లోనైతే మీకు దొరికానో ఆ ప్లేస్కి వెళ్ళి చూడండి. ఏ ప్లేస్లోనైతే అనుకున్నారో ఆ ప్లేస్లో చూడండి. నిజంగా మన జీవితంలో ఏదో ఒక ప్లేస్లో మనకు ఆయన దొరికాడు. అవునా కదా? చెప్పండి. ఏదో ఒక ప్లేస్లో దొరికాడు. నాకైతే వాక్యంలో దొరికాడు. మా పాస్టర్ గారు అయితే దెయ్యాల కాడ దొరికాడు. అక్కడికి దొరికింది. ఎక్కడ దొరికింది? దెయ్యాలు గట్టి కాడ దొరికాడు. మీకు ఎక్కడ దొరికాడో చూసుకోండి. మీకు ఎక్కడ దొరికాడో చూసుకోండి. అప్పుల్లో దొరికాడా? అసమాధానంతో దొరికాడా? వ్యాధుల్లో దొరికాడా? ఆర్థిక ఇబ్బందులు దొరికాడా? రోగంలో దొరికాడా? ఒక్కసారి పరిశీలించుకో. స్పష్టంగా దొరుకుతాడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, తెలియజేస్తున్నాడు. గలిలీ నుంచి వచ్చిన స్త్రీలతో గలిలీకి ఎన్నుకోమని చెప్తున్నాడు. ఇంకా చివరిగా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎన్నుకున్న తర్వాత మీరు ఒక పని చేయండి. చూడండి 28వ అధ్యాయంలో వచ్చిన తరువాత వెళ్ళి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్తున్నాడు. వీళ్ళు ఎవరండి? ఈ శిష్యులు ఎవరండి? ఈయన పేతురు, యాకోబు. వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? చూడండి ఒకసారి 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు ఏ ప్రాంతం వాడు? పేతురు ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, ఏ ప్రాంతం వాడండి ఈయన? యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు
పేతురుని ఎక్కడ పిలిచాడండి ఆయన? గలిలయ ప్రాంతంలోనే. ఇప్పుడు మగ్దలేని మరియా వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా ఎక్కడ ఎన్నుకోమన్నాడు యేసు ప్రభు? గలిలయలోనే. పునరుత్థానుడైనటువంటి ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో ఏం చెప్తున్నాడు? ఏ ప్లేస్లో నిన్ను నేను కనుగొన్నానో, ఏ ప్లేస్లో నీకు పరిచయం అయ్యానో, ఏ ప్లేస్లో నిన్ను నేను పిలిచానో, ఏ స్థలంలో నిన్ను కనుగొన్నానో ఆ ప్లేస్కి వెళ్ళి నొక్కో. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు, నీ బాధల్లో లేడు. నీ బాధ తీరలేదని చెప్పి ఆయనకు బాధ తీరలేదని చెప్తావే. నా కష్టాలు తెలియదని యేసు ప్రభుతో చెప్తావే. నాకు ఇబ్బంది లేదని యేసు ప్రభుతో చెప్తావే. ఆయన చెప్పింది అది కాదు కదా. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన జీవం కలిగిన వాడు. నిశ్చయంగా నీ జీవితంలో కాదు. చివరికి ఒక మాట చెప్తాడు, చెప్పిన ప్రసంగాన్ని గురించి చూడండి. 28వ అధ్యాయం 20వ వచనం. నేను ఏ సంగతులు వాటన్నిటినీ గైకొనుడి, వారన్నీ వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం. మృతుల్లోకి వెళ్ళి లేరని ఏడుస్తున్నారు. ఇక్కడ చెప్తున్నాడు, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి గలిలీలారా, అక్కడే నేనున్నా. గలిలయ ప్రాంతంలో పట్టుబడ్డ పేతురు అక్కడే దొరికా. మీకు మాదిరి చూపింది అక్కడే, నా బాధ్యతలు గడిపింది అక్కడే, ప్రసంగాన్ని స్టార్ట్ చేసింది అక్కడే, అనేకుల్ని సంఘాన్ని సమకూర్చింది అక్కడే, అనేక రక్షణలు నడిపించింది అక్కడే. ఆ ప్రాంతం మొత్తం సంచరించా, ఆ ప్రదేశం మొత్తం నాకు తెలుసు. నేను అక్కడే ఉన్నా. నేను మృతుడిని కాను, నేను మృతుడిని కాను, సజీవుడు. ఇదిగో నువ్వు అక్కడికి వస్తే యుగ సమాప్తి సదాకాలం నీతో అందరూ మాట్లాడుతున్నా, నీతో ఏం చెబుతున్నాడు దేవుడు? మళ్ళీ చదవండి ఒకసారి. యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉంటానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడు అంటే ప్రేమ లేదా? మగ్దలేని మరియాకి పేరేంటమ్మా పేరు? సలోమికి ఏం పేరు? సలోమికి, మరి యొక్క స్త్రీ, ముగ్గురికి, యాకోబు తల్లికి, వీళ్ళకి యేసుప్రభు అంటే ప్రేమ లేదా? ఉంది. మనకి యేసుప్రభు అంటే ప్రేమ ఉందా లేదా? ఉంది. ప్రార్థన చేస్తున్నాం, కార్యం జరుగుతుందని నమ్ముతున్నావా? నమ్మట్లా, నమ్మకం కలగట్లా, విశ్వాసం కలగట్లా. ఎప్పుడో చేసిన దాని గురించే ఇవాళ ఆ ప్రేమతో దేవుని సన్నిధికి వచ్చావా? ఈ రోజు కూడా నా జీవితంలో అద్భుతము పునరుత్థానుడైన క్రీస్తు ఈ రోజు కూడా నన్ను నూతనంగా మార్చగలడని నమ్ముతున్నావా? దేవుడు చెప్తూ ఉన్నాడు, పాత స్థితిని జ్ఞాపకం చేసుకుని ఈ రోజు వచ్చావు, మంచిదే. కానీ ఈ రోజు ఇక్కడ వెనకవలసింది మృతుడిని కాదు, ఆ రోజు ఉన్నవాడును, ఈ రోజు ఉన్నవాడును, సదాకాలము నీతో కూడా ఉండువాడను. పునరుత్థాన పండుగలో మనకున్న ఆధిక్యత ఏంటండి? అప్పుడప్పుడే వచ్చి వెళ్ళేవాడు ఆ ప్రదేశానికి యేసు ప్రభు. పునరుత్థానుడైన తర్వాత సదాకాలము మనతో కూడా ఆయన ఆత్మరూపిగా సంచరించున్నాడు. అందుకే భక్తులు, నేను ఎందుకు భయపడవలను, సామాన్యుని వలెను. ఎవరున్నారంట ఆయన? ఇప్పుడు ఎవరు సామాన్యుడివా? సామాన్యుడు కాదా? నువ్వు సామాన్యుడు కాదు. సృష్టికర్తకు నువ్వు బంధువు. సృష్టికర్త ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు, నేను మిమ్మల్ని దాసులని పిలవక యేసుప్రభు ఫ్రెండ్ అండి మీరు. యేసయ్య ఫ్రెండ్, మీరు యేసయ్యకి ఫ్రెండు. అబ్రహాం గారికి ఎన్నో త్యాగాలు చెప్పి స్నేహితురా అంటారన్నాడు. ఉన్నవారిని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు. ఎండవేళ అబ్రహాంలా కూర్చొని ఒక్కడే ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు పిలిచావు, ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఏమీ చేయలేదు మనం ఇక్కడ, మన కొరకు ఆయన అన్నీ చేసి అన్నాడు. నేను దాసులని పిలవను, నేను దాసులని పిలవను. ఏమని పిలుస్తా? స్నేహితురా అని పిలుస్తారంట. యేసు ప్రభు ఆయన ఇంకో పేరు, నేను నిజమైన స్నేహితుడంట. ఒక విషయం తెలుసా? ఒక మనిషి దగ్గర ఉన్నటువంటి బాధ ఎవరికి చెప్తాడు? పూర్తిగా మన దగ్గర ఉన్న సంతోషం తల్లిదండ్రులు చెప్పడం, అన్నదమ్ములకు చెప్పడం, ఎవరికి చెప్తాడు? స్నేహితులకు మాత్రమే చెప్తారు. స్నేహితులు మంచి స్నేహితులు ఉంటారు, ముంచే స్నేహితులు ఉంటారు. ముంచే స్నేహితులు ఎవరు అంటే, దావీదు గారి కుమారుని అడిగితే చెప్తాడు, అమ్నాన్ని అడిగితే చెప్తాడు. ముంచే స్నేహితులు ఎవరు అంటే, ఎవరు ఎట్ట ముంచుతారు అంటే ప్రాణం తీసేస్తారని చెప్తాడు.
నిజమైన స్నేహితుడు ఎవరు అంటే దావీదు గారిని అడిగితే చెప్తాడు. దావీదు గారి నిజమైన స్నేహితుడు ఎవరు? యోనాతాను. నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణాన్ని కాపాడినటువంటి స్నేహితుడు. ఆ స్నేహం కంటే గొప్ప స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన హృదయంలో ఉన్నది నీకు చెప్తాడు. నీ హృదయంలో ఉన్నది. స్నేహితులు ఏం చేస్తారండి? ఒకళ్ళ చేతుల మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని ఇప్పుడు నడిచారు. ఏ చేతితో కూడా మీరు లేకపోతే నాకు ముఖ్యమంత్రి గారు తెలుసు అంటున్నారా? తెలుసు. ప్రధానమంత్రి గారు నాకు తెలుసు, రాష్ట్రపతి గారు తెలుసు, అమెరికా తెలుసు, కానీ నేను ఆయన తెలియదు. అంతేనా? అందరికీ తెలుసు. పాత అమెరికా అధ్యక్షులు పాత వాళ్ళందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ తెలుసు, భారతదేశ ప్రధానులందరూ నాకు తెలుసు, కానీ నేను ఆయన ఎవరికి తెలియదు. అంతేనా మన పరిస్థితి కూడా? అంతేనా మన పరిస్థితి కూడా? ఆయన నువ్వు స్నేహితుడా అన్నాడు, నువ్వు ఆయన స్నేహితుడా అంటావా? స్నేహం ఎప్పుడు కుదురుతుంది చెప్పండి? స్నేహం ఎప్పుడు కుదురుతుంది? ఒకరి అభిరుచులు, ఒకరి మాటలు ఒకరికి కలిసినప్పుడు మాత్రమే స్నేహం కుదురుతుంది. మరి యేసు ప్రభుతో మీ అభిరుచులు అయితే పంచుకుంటున్నారా? ఎట్టపోతున్నారు ప్రభా? సీరియల్ చూస్తున్నానయ్యా, ఈ 40 రోజులు మిస్ అయింది ప్రభా, ఈరోజు కరెంట్ బాగా ఉండాలి ప్రభా, ఇదేనా? అయ్యా సినిమా ఈరోజు మంచి సినిమా ఉందంట ప్రభా, ఈరోజు కరెంట్ బాగా ఉండాలి, ఇదేనా అభిరుచులు? ఈ అభిరుచులేనా? ఈ అభిరుచులు కాదు కదా. స్నేహం ఎప్పుడు కుదురుతుంది చెప్పండి? ఒకరితో ఒకరు, ఒకరి లక్షణాలు ఒకరికి. తాగుబోతు స్నేహితులు ఉంటారమ్మా, వాళ్ళకి ఎలాంటి ఎప్పుడు కుదిరితే చెప్పండి? వీడు ఫుల్ ఎత్తే వాడు ఫుల్ ఎత్తేనే, వీడు 2 తాగితే వాడు 2 తాగితేనే. ఫుల్ తాగేవాడికి హాఫ్ తాగేవాడికి స్నేహం కుదిరిద్దా? రెండు ఎత్తులు జోడి ఎప్పుడు కుదిరిద్ది? సమానంగా ఉంటే కుదిరిద్ది. వాడు ఎక్కువ వాడు తక్కువ తాగినవాడు ఏమవుతారు? వాళ్ళు ఏం మేట్స్ ఎవరు? క్లాస్మేట్స్ కదా. క్లాస్మేట్స్ అంటే క్లాస్లో కూర్చుంటారు. బెంచ్ మేట్స్ ఉంటారు, క్లాస్మేట్లోనే బెంచ్ మేట్స్ ఉంటారు. క్లాస్మేట్స్ మొత్తం క్లాసులో ఉంటారు, బెంచ్ మేట్స్లో ఒకే బెంచ్ మీద కూర్చుంటారు. అలాగే మనందరం యేసు ప్రభుకి ఏ మేట్స్ కాదు కదా. యేసు ప్రభుతో మన నిజమైన స్నేహితులు ఎప్పుడవుతాము అంటే ఆయనతో మనం సావాసం చేసినప్పుడు, ఆయనతో సావాసం మనం కలిసినప్పుడు, ఆయనతో మన బాధ మన కష్టము, ఆయన కూడా బాధ ఉందా? యేసు ప్రభుకి బాధ ఉందా? ఏంటి ఆ బాధ? నీవుగా బ్రతకలేదంటే ఆయన బాధ, నీవు ఆయన కొరకు బ్రతకలేదంటే ఆయన బాధ. చూడండి, ఎవరన్నా ఒకడు పోరంబొగ్గులు పని చేశారనుకోండి, పక్కన ఉన్న ఫ్రెండ్ గురించి ఏం చెప్తాడు? ఇచ్చించాలంటే తెలియని వాళ్ళ గురించి జరి పలానోడు చూసావా వాళ్ళు జేబులు కట్ చేస్తారంట. ఎవరు రాదు కానీ మనం పక్కన వచ్చేసిన వాళ్ళ ఫ్రెండ్ రా అంటే ఇప్పుడు డ్యామేజ్ ఎవరికి వచ్చేది? డ్యామేజ్ ఎవరికి? డ్యామేజ్ పెట్టేది ఎవరు డ్యామేజ్ అయిపోతారు? పక్కన ఉన్న ఫ్రెండ్ డ్యామేజ్ అయిపోతారు. దేవుని బిడ్డ యేసయ్య ఈరోజు నీ గురించి నాకు డ్యామేజ్ అవుతున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. అదేంటి నువ్వేం డ్యామేజ్ చేయట్లేదు, నువ్వు దీవించబడకపోవడమే డ్యామేజ్, నువ్వు ఆస్వాదించబడకపోవడమే డ్యామేజ్. మీరు బహుగా పరిచుల తండ్రి నామానికి మహిమ వచ్చిన దేవుని బిడ్డలారా, దేవదేవుడి రోజు నీతో నాతో చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు, ఆయన ఎప్పుడు సజీవుడై ఉన్నాడు, ఆయన మృతుల్లో ఎరకొద్దు, ఆయన సమస్తము చేయడానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఆయన సన్నిధిలో కూడిన మనందరం ఆయన పాదాల మీద కూర్చున్న మనందరం మనం వెతకవలసింది. ఆయన సన్నిధిలోకి వస్తున్నామంటే నిశ్చయంగా దేవుడు నా కార్యం సఫలపరుస్తాడని, నిశ్చయంగా నా ప్రార్థన వింటాడని, నా ప్రార్థన జవాబు రాబోతుంది అని నమ్ముతూ విశ్వసిస్తూ ఎక్కడైతే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నన్ను వెనకటానికి వచ్చారు, నన్ను ఘనపరచడానికి వచ్చారు సంతోషం, ఆయన ఆరాధించడానికి వచ్చాను సంతోషం, వాడు ఘనపరచడానికి వచ్చారు సంతోషం. వెనకవలసింది ఎక్కడైతే దొరికినో అక్కడ వెనకమంటున్నాడు. కనుక మన అందరి జీవితాల్లో ఇప్పటికీ ఏమైనా కోల్పోయి పోగొట్టుకుని ఉంటే ఎక్కడైతే పోగొట్టుకుని అక్కడ పొందుకుని ఆయన్ని సంతోషించే వ్యక్తులుగా, ప్రభా తండ్రి నువ్వు నాతో ఉన్నావు కనుక నాకు భయం లేదు, నేను ఏ విషయంలో తన్ని కంగారు పడను, ఏ విషయంలో ఖాత చందను ప్రభు అని చెప్పే సాక్ష్యం దేవుడు మన అందరికీ అనుగ్రహించిన ప్రభులు మనం బహుబలంగా వాడుకున్నాము గాక. ఆమె మహిమానుతులు మహాగణేతలు వందలు ప్రభా. ఇంతబడిన వాక్యం బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి, వ్యర్థం కాకున్నట్లు దేవా తండ్రి. యేసయ్య నిన్ను మృతుల్లో ఎరక్క ప్రభా సజీవుడు ఉన్నావని తండ్రి, గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన వారిని గలిలయలోనే ఎరకమన్నావు తండ్రి. అయా పేతురుని తండ్రి, మగ్దలేని మరియోని ప్రభా అనేకులు తండ్రి వచ్చినటువంటి శ్రీని అందరినీ ఎరకమని చెప్తున్నావు కనుక తండ్రి, 7 దినముతో నువ్వు మాతో కూడా మాట్లాడుతున్నావయ్యా. సజీవుడైన వారిని మృతుల్లో ఎనకవద్దు. నేను జీవితంలో అద్భుతం చేసిన అద్భుతాలను తలంచుకున్న అతనిదికి వచ్చారు మంచిదే, కానీ
ఇంకా నీకు అవసరతలు కొన్ని ఉన్నవి ఆయన మొరపెట్టుము, వాటిని జ్ఞాపకం చేసుకుని అక్కడే నీకు దొరుకుతానని చెప్తున్నావు కనుక యేసయ్య అటు ఎనికే స్థితి నాకును మాకు అందరూ అనిపించుకోవచ్చు సహాయం చేయమని యేసయ్య నామం పెట్టి ప్రార్థన చేయించున్నాను మా తండ్రి. ఆమేన్.